ఈ డ్రీమ్ హెవెన్ అనే హోటల్ అండ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ అంటే ఈరోజు ఇక్కడే ఉంటాము అండి. రూమ్స్ చాలా బాగున్నాయి. అంటే ఇది హోటల్ అండ్ రెస్టారెంట్. రూమ్స్ కూడా ఉన్నాయి, నెంబర్ 1గా బాగున్నాయి చూడటానికి. ఇది రెస్టారెంట్ అనుకుంటా, బాగుంది. ఎండ మాత్రం అదిరిపోతుంది. విషయం ఏంటంటే ఇక్కడ పాపులేషను 4500 అంట. అంటే చాలా తక్కువ పాపులేషను. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ పాలిథిన్ కవర్ అనేది అక్కడ కనిపిస్తుందండి అసలు. ఇదిగోండి గార్డెన్, ఈ హోటల్ చుట్టూ చెట్లు చూసారా ఎలా ఉన్నాయో, ఫ్లవర్స్ ఇదిగోండి చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మేము బీచ్కి వెళ్తాము. బీచ్ అంటే ఇక్కడ ఒక 3 బీచ్లు ఉన్నాయంట. ఆ 3 బీచ్లు ఇవాళ కంప్లీట్ చేసేస్తే రేపు ఒక 3 ఉంటాయి. మొత్తం సండే కల్లా కంప్లీట్ చేసేయాలి. చూడండి చూసారా, ఈ ఫ్లవర్స్ ఏమో కానీ అసలు ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. ఏం ఫ్లవర్స్ కూడా తెలియట్లేదు. పేపరు ఆర్టిఫిషియల్ లాగా ఉన్నాయి, బట్ ఈ న్యాచురల్. ఏదో నా సంతోషం కోసం తీసుకుంటున్న వీడియో. రోజ్, పింక్ కలర్ రోజ్. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. అంత ఎండేస్తుంది అయినా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే, ఒక పావు గంటలో రెడీ అయిపోవాలి. బీభత్సమైన ఎండ వస్తుంది ఇక్కడ. వర్షం వస్తుందేమని మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు వర్షం వచ్చింది, కానీ భయపడ్డాము. అలా ఉంటే అసలు ఇలా తిరగలేము. ఎండ ఉన్నా కొంచెం తిరగలం, కానీ వర్షం ఉంటే అసలు తిరగలేము. కానీ దేవుడి దయ వల్ల వర్షం ఏమి లేదు, ఎండ మాత్రం అదిరిపోతుంది. ఎండకు భయపడుతున్నాము. నిమ్మ చెట్టు ఇది, కానీ నిమ్మకాయలు లేవు. ఇక్కడ నిమ్మకాయలు దొరకవంటండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళా కూడా ఆనియన్ ఇస్తున్నారు, కానీ నిమ్మకాయలు ఏమి ఇవ్వట్లేదు. నిన్న మేము అడిగాము, ఒక లెమన్ ఇమ్మంటే పాపం రిక్వెస్ట్ మీద ఇచ్చాడు. ఇక్కడ ఒక్కో నిమ్మకాయ 15-20 రూపాయలు ఉంటుందంట. అంటే మనకే ఉంటాయి కదా అంత రేటు. ఇక్కడ అవి ఉండవంట నిమ్మకాయలు, చాలా రేరుగా ఉంటాయి, బాగా విపరీతమైన రేటు. అందుకనే నిమ్మకాయలు ఎవరు. దట్ ఈజ్ మై డాటర్లా. హాయ్, నమస్తే. ఇది హోటల్ రూమ్. మై సన్, మై గ్రాండ్ సన్, మై యంగర్ డాటర్ సన్. कुछ नहीं है ना इसमें, वो ऑफ नहीं करना, बस ऑफ नहीं करना है। वो ऑफ करेगा तो उसमें लाइट देने में टाइम लगेगा। अच्छा, टाइम लगता है क्या? చెమట్లు కారిపోతున్నాయి. సూపర్. ఏసీ ఆన్ చేయమని. సో మై గాడ్, ఒక పావు గంట రెస్ట్ చేసుకుని వెళ్దాం. 10 నిమిషాలు అంతే. నువ్వేంట్రా ముగ్గులు పెట్టిస్తావు? మరి ఏంటి, ఒక్కరోజు ఉంది మన దగ్గర. నిన్న మొన్న రిలాక్స్ అవ్వాలి. ఇంకేంటి, ఎక్కడ అయ్యాము? ఉదయం పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటాయి. రెస్ట్ ఉంటే తిరగడానికి బాగుంటుంది. కొంచెం కూడా మాట్లాడు. నేను 10:30 వరకు వీడియోలు చూసి రెస్ట్ లేదంటే ఎట్లా కుదురుతుంది, తిరగడానికి వచ్చాను. మీకు ఆయన ఎలాగో నిద్రపోడు, కానీ ఆయన పద్దాక ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడుగా. మరి
ఓకే బాయ్ 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 వీళ్ళు తిడుతున్నారు తర్వాత చేస్తాం తిట్టట్లేదు మేము చెప్తా వేరే రూమ్